నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఇరాన్ అలాగే యుఎస్ ఇజ్రాయెల్ ఈ వార్ లో సీజ్ ఫైర్ ని తీసుకొచ్చారు, కాల్పులు విరామణ. అయితే ఎటువంటి సీజ్ ఫైర్ తో మాకు సంబంధం లేదు, మేము అటాక్ చేస్తా ఉంటుంది ఇరాన్. గెస్ తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కి సంబంధించి ఒక వీడియోని బయటికి విడుదల చేశారు. ఇరాన్ అబద్ధం ఆడి మా పైన రాకెట్ క్షిపణులతోటి దాడి చేసే ప్రయత్నం చేసినట్టు కూడా ఒక వీడియోని బయటికి రిలీజ్ చేశారు. జెరూసలేం ప్రాంతంలో టెల్ షేవ్ అనే దగ్గర అటాక్ చేశారు, 15 మంది చనిపోయారంటూ కూడా చెప్పారు. అయితే ఒక పక్క మ్యాగన్ డేవిడ్ అడమ్ అనే ఒక అత్యవసర సేవ సంస్థ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతూ ఇది చాలా అన్యాయం, కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత ఇరాన్ ఇలాంటి దాడి చేయటం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇరాన్ ఎందుకు ఈ దాడి చేస్తుందంటే ఇజ్రాయిల్, లెబనాన్, గాజా, సిరియా, యమన్ ఇటువంటి దేశాల్లో ప్రాక్సీ గ్రూప్స్ ఏ అయితే ఉన్నాయో హెజ్బుల్లా, హమాస్, అలాగే సిరియాలో అయితే ఇరాన్కి సంబంధించిన ఇరాన్ బేసెస్ ఉన్నాయి. సో హౌతీస్, యమన్కి సంబంధించి ఈ గ్రూప్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్ వీటిని ఆక్రమించుకుంటా ఉంటూ కూడా వారిపైన దాడి చేస్తాం. సో అంటే ఇజ్రాయెల్ కూడా చెప్తుంది మాకు సీజ్ ఫైర్తో సంబంధం లేదు, మేము పూర్తిగా వాళ్ళని ఆక్రమించుకునేంత వరకు కూడా మేము ఈ దాడుల్ని ఆపబోమని. అయితే ఇంతకుముందు కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇదే రకంగా సీజ్ ఫైర్ ని ఒక 5 రోజులు ప్రకటించి, కాల్పుల విరామణ ప్రకటించి అనఫిషియల్ గా అటాక్స్ కూడా చేసుకున్నారు. ఈ అనఫిషియల్ అటాక్స్ వల్ల గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. అయితే అప్పుడు కూడా ఇజ్రాయెల్ మాకు సీజ్ ఫైర్ తో సంబంధం లేదంటూ ఇరాన్ పైన పవర్ ప్లాంట్స్, అలాగే ఇస్ఫాహాన్, నటాంజ్, ఫోర్డ్, బూషెహర్ ఇటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ పైన అటాక్స్ చేసే ప్రయత్నం చేసింది. సో తాజాగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన విరుచుకు పడుతున్న పరిస్థితి. కానీ ఈసారి సీజ్ ఫైర్ లో ఈ 12 రోజులు ప్రకటించిన ఈ కాల్పుల విరామంలో ఇరాన్ ముందుగా ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. మరి యుఎస్ సైలెంట్ గా ఉంటుందా? దీనిపైన రియాక్ట్ అవుతుందా? మరి శాంతి చర్చలు కేవలం యుఎస్కి ఇరాన్కి మాత్రమే వర్తిస్తాయా, ఇజ్రాయెల్కి వర్తించువా? మరి ఇజ్రాయెల్ యుఎస్ కలిపే కదా జాయింట్ ఆపరేషన్స్ చేసి ఇరాన్లో చాలా వరకు డ్యామేజ్ చేశారు, నాయకులందరినీ కూడా అంతం చేశారు. మరి ఏం జరుగుతుంది? సో మొత్తానికైతే జెరూసలేం పైన చేసిన ఈ అటాక్ లో టెల్ షేవ్ అనే ప్రాంతంలో 15 మంది చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. అలాగే 50కి పైగా చాలా మంది తీవ్రమైన గాయాలు అయ్యాయి అంటూ కూడా చెప్తారు. సో చూడాలి, ఈ సీజ్ ఫైర్ ఉత్తి మాటలకైనా, ఈ కాల్పుల విరామణ ఉత్తి మాటలకైనా కానీ పాటించరా? ఆల్రెడీ ఇంతకుముందు అనఫిషియల్గా అటాక్స్ చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ ఈ దేశాలకు మధ్య, ముఖ్యంగా ఇరాన్ అలాగే యుఎస్కి, ఈ 2 దేశాల మధ్య శాంతి చర్చల కోసం చాలా ప్రయత్నించింది. ఇందులో ఖచ్చితంగా పాకిస్తాన్ని మెచ్చుకునే తీరాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా సంక్షోభాన్ని చూస్తున్నారు. చాలా ఆయిల్ కావచ్చు, చమురు కావచ్చు, గ్యాస్ కొరత, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అన్ని దేశాలు కూడా. ఇటువంటి టైంలో ఈ వరల్డ్ వార్ 3 వచ్చేస్తుంది అన్న టైంలో పాకిస్తాన్ మంచి ప్రయత్నం చేసిందంటూ కూడా భారత్ కూడా పాకిస్తాన్ని మెచ్చుకున్న పరిస్థితి. కానీ పాకిస్తాన్ని ఇజ్రాయెల్ మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు కూడా 5 రోజుల కాల్పుల విరామణ ప్రకటినప్పుడు కూడా పాకిస్తాన్ని పట్టించుకోలేదు, ఆటలో అరటిపండ్లా వదిలేస్తుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇరాన్లో పాకిస్తాన్కి సంబంధించిన ఎంబసీ కార్యాలయం పైన కూడా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. వాడు మేము ఏదో కలిసి యుద్ధం చేస్తుంటే మా కోసం మధ్యలో నీకెందుకు అని చెప్పి పాకిస్తాన్ని బెదిరించి పాకిస్తాన్కి సంబంధించిన ఎంబసీ కార్యాలయం పైన ఒక మిసైల్తో దాడి చేసే ప్రయత్నం చేసింది. క్లియర్గా విజువల్స్ లో చూడొచ్చు, కొన్ని మిసైల్స్, రాకెట్స్ ఇవన్నీ కూడా దూసుకెళ్తా ఉన్నాయి. ఇది కేవలం మాటకు మాత్రమే సీజ్ ఫైర్, కానీ ఎటువంటి సీజ్ ఫైర్ ఇక్కడ పాటించట్లేదు. ఇంతకుముందు ఇజ్రాయెల్ యుఎస్ పాటించలేదు, ఇప్పుడు ఇరాన్ పాటించట్లేదు. సో ఒక పక్క షరతులతో కూడిన 10 షరతులతో కూడిన కండిషన్స్ ఇరాన్ అయితే పెట్టడం జరిగింది. వాటికి ఒక పక్క మేము ఒప్పుకుంటామని ట్రంప్ చెప్పినా కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆగట్ల. ఆ షరతుల్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో లెబనాన్, గాజా, సిరియా, యెమెన్ ఈ దేశాలపైన కూడా దాడులు ఆపాలి, ఇజ్రాయెల్కి సపోర్ట్ కూడా మీరు ఇవ్వడం ఆపాలంటూ కూడా ఉన్నాయి. మరి ఆ కండిషన్స్ ఒప్పుకున్నాడు ట్రంప్. దీని తర్వాత హర్మోస్ జలసంధి వాళ్ళు ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ ఆ గ్రూప్స్ పైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. దీంతో ఇరాన్ కూడా వారిపైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ట్రంప్ పక్కకు తప్పుకున్నాడు. సో ఇరాన్కి తోడు
ఈ లెబనాన్, గాజా, సిరియా, యెమెన్ ఈ దేశాలు కూడా యాడ్ అయ్యాయి. సో మరి ఇవన్నీ కూడా కలిసి ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తే ఇజ్రాయెల్కి చాలా ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది సైనికులు చనిపోయారు, వారు బయటికి లెక్కలు చెప్పట్లేదు. మనమంతా కూడా యుఎస్, ఇరాన్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇజ్రాయెల్లో చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాక్సీ గ్రూప్స్ అన్ని కూడా చాలా భయంకరంగా అటాక్స్ చేస్తూ ఉన్నాయి. చాలామంది సైనికులు చాలా గాయాల పాలయ్యారు. అలాగే కొన్ని సివిలియన్స్ కూడా చనిపోయారు. ఇజ్రాయెల్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీ, గ్యాస్ ఇండస్ట్రీస్ కూడా ధ్వంసం అయ్యాయి. అలాగే సివిలియన్స్కి సంబంధించిన బిల్డింగ్స్ కూడా చాలా వరకు అటాక్కి గురయ్యాయి. ఇజ్రాయెల్ జెరూసలేం ఏదైతే ప్రాంతంతో దానిపైన ఇప్పుడు దాడి ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు టెల్ అవివ్ అయిపోయింది, ఇప్పుడు టెల్ షేవ్. జెరూసలేం ప్రాంతానికి సౌత్ వెస్ట్లో ఉంది ఇది. సో దీనిపైన రాకెట్ షిప్లతో దాడి చేస్తున్నారు. ఇప్పటివరకు 15 మంది చనిపోయారంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఐడిఎఫ్ బృందం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఒకసారి మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మేము అబద్ధం చెప్పట్లా, క్లియర్గా ఇజ్రాయెల్ ఏదైతే బయటికి వీడియో రిలీజ్ చేసి ఒక ప్రకటన తెలియజేస్తుందో దాన్ని మాత్రం చెప్తున్నాం. దానికి సంబంధించిన ఒక ఎక్స్ అకౌంట్ పోస్ట్ని కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో గాయస్, మీరు ఏం కామెంట్ చేస్తారు? మళ్ళీ యుద్ధం ఏ టర్న్ తీసుకోబోతుంది అంటారు ఈసారి? 12 రోజుల తర్వాత కూడా మళ్ళీ యుద్ధం చాలా తీవ్రంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నాను. ఎందుకంటే శత్రు దేశాలు, అంటే ఇప్పుడు ఇరాన్ ఏమో యుఎస్ శత్రు దేశం, యుఎస్కేమో ఇరాన్ శత్రు దేశం. సో అంటే 12 రోజుల గ్యాప్ రావడం వల్ల వీళ్ళు ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే శాంతి చర్చలు, ఓకే నాయకులు వెళ్ళి శాంతి చర్చలు చేస్తారు. ఈ గ్యాప్లో యుఎస్కి సంబంధించిన మిలిటరీ కానీ, ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ మిలిటరీ కానీ కాల్పులు విరామణ అయిపోయిన తర్వాత ఏ రకంగా మనం బలంతో అటాక్ చేయాలి, ఎలాంటి పన్నాగంతో అటాక్ చేయాలి, ఈ ప్లానింగ్స్లో ఉంటారా. సో అంటే బలాన్ని చేకూర్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ 10-12 రోజుల పాటు. సో ఈ 12 రోజుల తర్వాత యుద్ధం ఇంకా చాలా భారీ స్థాయిలో జరుగుతుంది, ఇంకా భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో అది జరగకూడదని మనం కోరుకుందాం. బట్ పరిస్థితులు చెప్పలేం. ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఇరాన్ పైన ఇంకా విరుచుకుపడితే ఇరాన్ కూడా ఇంకా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూ ఉంటుంది. సో మరి యుఎస్ సైలెంట్ అయినా యుద్ధం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా ఎక్కువగా దారుణాలు జరిగే అవకాశం అయితే ఉంది. మీరు కామెంట్ చేయండి, మీరేం చెప్తారు? యుద్ధం ఆగాలంటే మీరు ఎటువంటి నిర్ణయాలు ఇస్తారు?